జీడిఏ జాబ్స్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో అండ్ ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. సో అవి ఏంటిదని ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు చాలా అంటే చాలా యూజ్ అయింది, ఎందుకంటే ఈ ఇన్స్ట్రక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరందరూ తెలుసుకోవాలి. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. అండ్ ఫస్ట్ అయితే మీరు ఈ వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే మీరు కొట్టే లైకే నాకు మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మంచి వీడియో చేయడానికి. సో లైక్ అయితే కొట్టారనుకుంటున్నా. సో ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కండి. ఎందుకంటే ఆ గంట సింబల్ నొక్కితేనే నేను వీడియో పెట్టంగానే ఆ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదే తప్పకుండా చేయండి. అండ్ ఫస్ట్ వచ్చేసి ఇన్స్ట్రక్షన్స్లో ఇవి ఒక 6-7 ఉన్నాయి. సో నేను నెంబర్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది నా ఓన్గా నేనేం చెప్పాలా, వాళ్ళ నోటిఫికేషన్లో మెన్షన్ చేసిందే నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్, అందరికి తప్పకుండా తెలుసుకోవాలని. అండ్ అప్లై చేసిన వాళ్ళు తెలుసుకోండి, అప్లై చేయాలనుకున్న వాళ్ళు కూడా తెలుసుకోండి. సో ఫస్ట్ వచ్చేసి రివర్స్ రైట్ అంటే ఇప్పుడు మనకి ఆన్లైన్ నోటిఫికేషన్ ఇచ్చింది కదా, జీడిఎస్ ఆన్లైన్ నోటిఫికేషన్ ఏదైతే ఇచ్చిందో డిపార్ట్మెంట్, దానికి ఒక అధికారం ఉంది. ఆ అధికారం ఏంటిదంటే రివైజ్ రైట్ అధికారం. అంటే ఏం లేదు, రివైజ్ రైట్ అంటే ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు మనకి 28,636 పోస్టులను ఇచ్చారు. సో వాళ్ళకి ఒక అధికారం అయితే ఉంది. అధికారం ఏంటిదంటే ఇప్పుడు ఆ పోస్టుల్ని పెంచొచ్చు, తగ్గించవచ్చు, లేకపోతే ఆ పోస్టులు ఏమైనా మాడిఫై చేయొచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటిదంటే సెకండ్ అధికారం ఏంటిదంటే ఈ నోటిఫికేషన్ ఈ ఎంగేజ్మెంట్ ప్రాసెస్ ని కంప్లీట్ గా ఆపేయచ్చు. సో ఈ 2 అధికారాలు అయితే వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళు చెప్పకుండా ఎప్పుడైనా రీజన్ అంటే మనకి రీజన్ చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు క్యాన్సిల్ చేయొచ్చు అండ్ పోస్టులు ఏమైనా మాడిఫై చేయొచ్చు. ఈ రైట్ అయితే వాళ్ళకు ఉంది. అండ్ మాడిఫికేషన్ అండ్ క్యాన్సిలేషన్ ఈ 2 రైట్, ఈ రైట్ అయితే వాళ్ళకి కంపల్సరీగా ఉంది. అండ్ సెకండ్ వచ్చేసి ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేస్తారు, రిజిస్ట్రేషన్ చేసేప్పుడు ఒక మొబైల్ నెంబరు ఒక మెయిల్ ఐడి ఇస్తారు. సో మెయిల్ ఐడి మొబైల్ నెంబర్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. అసలు ఎందుకు తీసుకుంటారని నేను ఆల్రెడీ చెప్పాను చాలా సార్లు. ఎందుకంటే మీకు జాబ్ వచ్చింది ఇంటిమేషన్ చేసి ఎలా తెలిసిద్దంటే ఆ డిపార్ట్మెంట్ అనేది ఎటువంటి ఫోన్ కాల్ చేయదు. మీకు వచ్చిన మెయిల్ ఐడి కానీ మీకు మెయిల్ ఐడి ఉంటుంది, మెయిల్ ఐడికి ఫోన్ నెంబర్కి మీరు ఏ డివిజన్లో సెలెక్ట్ అయ్యారు, ఎక్కడ సెలెక్ట్ చేయాలనేది మెసేజ్ వస్తుంది. మీరు అలానే తెలుసుకుంటారు. సో ఇన్ కేసు ఇప్పుడు మెయిల్ ఐడి అని ఫోన్ నెంబర్ ఇస్తారుగా, ఆ ఫోన్ నెంబర్కి మీకు జాబ్ వచ్చినా మీకు మెసేజ్ రాలేదనుకో, దానికి డిపార్ట్మెంట్కి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ ఉండదు, సంబంధం లేదు. సో అందుకని వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ ఫోన్ నెంబరు ఈమెయిల్ ఐడితో పాటు చూసుకోవడంతో పాటు రెగ్యులర్గా మీరు వెబ్సైట్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. రిజల్ట్ కోసం చూసుకోండి. అవి ఎప్పుడు కొత్త వచ్చిన అప్డేట్ ని తెలుసుకోవడానికి వెబ్సైట్ ని ఫ్రీక్వెంట్ గా చెక్ చేసుకోండి అని చెప్తున్నారు. అది సెకండ్ ఇన్స్ట్రక్షన్. అండ్ థర్డ్ ఇన్స్ట్రక్షన్ వచ్చేసి అంటే డిపార్ట్మెంట్ ఇప్పుడు మీరు అప్లై చేశారు, ఒక జీడిఎస్ జాబ్ పడ్డది, అప్లై చేశారు. అప్లికెంట్స్ ఎవరైతే అప్లై చేశారు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇన్ కేసు షార్ట్ లిస్ట్ చేశారు, మెరిట్ లిస్ట్ బయటకి ఇచ్చారు. సో ఎవరైతే అప్లై చేశారో అప్లికెంట్స్ కానీ షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ కానీ డిపార్ట్మెంట్ ఎటువంటి ఫోన్ కాల్ చేయదు. గుర్తుపెట్టుకోండి, ఎటువంటి ఫోన్ కాల్ చేసి మీకు జాబ్ వచ్చింది మీరు ఎక్కడ రండి కానీ చెప్పదు. మీకు మెసేజ్ రూపంలో ఇస్తారు, మెయిల్ ఐడికి ఇస్తారు. అది అండ్ వచ్చేసి ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే అప్లికేషన్ ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు డిస్క్లోజ్ చేయకూడదు ఎనీ ఇన్ఫర్మేషన్. అంటే డిస్క్లోజ్ అంటే బయటికి చెప్పకూడదు. అవి ఏంటిదంటే మీ రిజిస్ట్రేషన్ నెంబరు, మీ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇలాంటివి ఎవరైతే బయట వాళ్ళకి చెప్పకూడదని చెప్తున్నారు. అండ్ ఫోన్ కాల్ చేసి అడిగినా మీరు చెప్పొద్దని చెప్తున్నారు. ఇది కూడా. సో ఇది థర్డ్ ఇన్స్ట్రక్షన్. అండ్ ఫోర్త్ ఇన్స్ట్రక్షన్ వచ్చేసి అప్లికెంట్స్ ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు మీరు అప్లై చేసిన అప్లికేషన్ స్టేటస్ ని చెక్ చేసుకోవచ్చు. ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే మీరు ఆ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీ రిజిస్ట్రేషన్ నెంబరు, యూజర్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేస్తే అక్కడ మీకు స్టేటస్ చూపెట్టింది. ఆ ఆప్షన్ కూడా ఇచ్చారు. సో అది 4th పాయింట్. అండ్ 5th పాయింట్ వచ్చేసి మీకు ఏమైనా డౌట్లు ఉంటే హెల్ప్ డెస్క్ లోనే ఉంటాయి. డివిజన్ వైజ్ గా హెల్ప్ డెస్క్ లో ఉంటాయి. ఆ హెల్ప్ డెస్క్ లో ఫోన్ నెంబర్లనే ఉంటాయి. ఇవి ఎక్కడ ఉంటాయి అంటే అఫీషియల్ వెబ్సైట్ లోకి మీరు వెళ్తే అక్కడ హెల్ప్ డెస్క్ అని ఉంటుంది. మీరు దాన్ని ఓపెన్ చేస్తే సర్కిల్ వైజ్ గా ఏ సర్కిల్ కి హెల్ప్ డెస్క్ అనేవి క్లియర్గా ఉంటాయి. సో మీరు వాళ్ళకి ఫోన్ చేసి మీరు కనుక్కోవచ్చు. మీకు జీడిఎస్ జాబ్ గురించి ఏమైనా డౌట్ ఉన్నా, ఏమన్నా అప్లికేషన్ ప్రాసెస్ ఏమన్నా ఇబ్బందులు ఉన్నా వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు మీకు ఆన్సర్ చేస్తారు. అది బట్ ఈ హెల్ప్ డెస్క్లు అనేవి ఓన్లీ సర్కిల్లో ఉన్న కొన్ని హెల్ప్ డెస్క్లే ఉంటాయి. బయట ఎక్కడ ఇలాంటివి ప్రొవైడ్ చేయడు. ఓన్లీ ఎంగేజ్మెంట్ అథారిటీలో ఉన్న మీకు అక్కడ ఫోన్ నెంబర్కే కాల్ చేయండి. బయట వేరే వెబ్సైట్లో ఇచ్చినవి ఎలాంటి కాల్ చేయొద్దని చెప్తున్నారు. సో అది. అండ్ వచ్చేసి ఇప్పుడు ఏంటిదంటే మీరు ఆన్లైన్లోనే అప్లికేషన్ సబ్మిట్ చేయాలని చెప్తున్నారు.
మీరు బయట బయట ఆఫ్లైన్ ఇచ్చి వేరే వాళ్ళకి జాబ్ వచ్చిందని అట్లా చేయొద్దని చెప్తున్నారు. ఓన్లీ వాళ్ళు ఏం ప్రాసెస్ పెట్టారో ఆ ప్రాసెస్ ప్రకారమే ఆన్లైన్ చేసుకోవాలని చెప్తున్నారు. బయట మీరు ఆఫ్లైన్ చేసి వేరే వాళ్ళకి ఇవ్వద్దని చెప్తున్నారు. అది అది ప్రాసెస్ కరెక్ట్ కాదని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్ క్లోజింగ్ ద డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 2 days విండో హ్యాస్ బీన్ కెప్ట్ ఫర్ మోడిఫికేషన్ ఆర్ ఎడిటింగ్. అంటే ఈ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ లాస్ట్ డేట్ కంటే 2 రోజుల ముందు మనకేంటిదంటే మోడిఫికేషన్ మనం ఎడిట్ చేసుకోవచ్చు. మన డీటెయిల్స్ ఏమైనా రాంగ్ ఎంటర్ చేస్తే అప్లికేషన్ లో ఎడిట్ చేసుకోవచ్చు. సో ఆ ఆప్షన్ అయితే ఉందని చెప్తున్నారు. ద పర్పస్ ఆఫ్ ప్రొవైడింగ్ దిస్ కరెక్షన్ విండో ఈస్ టు కరెక్ట్. అంటే ఇది ఎందుకు పెట్టారంటే ఎడిట్ ఆప్షన్, సో కొన్ని పర్పస్ కోసం, అంటే ఎవరైతే రాంగ్ నేమ్ అంటే పేరు తప్పు రాస్తారో, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, మార్క్స్ కావచ్చు, చాయిస్ అదర్ డీటెయిల్స్ ఏమన్నా తప్పు రాస్తారో వాళ్ళందరి కోసం దీన్ని ఎడిట్ ఆప్షన్ పెట్టిమని చెప్తున్నారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి అనేది మనం ఎడిట్ చేయలేమంట. గుర్తుపెట్టుకుని మొబైల్ నంబర్, మీరు ఇచ్చిన మొబైల్ నంబర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కి అండ్ మెయిల్ ఐడి ఏదైతే ఇచ్చారో దాన్ని మనం మాడిఫై చేయలేమని చెప్తున్నారు. అండ్ వచ్చేసి కేటగిరీ, మీరు కేటగిరీ ఉంటుంది కదా, మీరు ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా అండ్ ఈడబ్ల్యూఎస్నా, అన్రిజర్వ్డా, ఈ 5 ఉన్నాయి. ఈ 5 మీరు ఏమైనా చేంజ్ చేసుకోవాల్సి వస్తే కేటగిరీలో ఏది ఎయిట్ ఆప్షన్ లో కనుక మీరు ఈ కేటగిరీని చేంజ్ చేసుకోవాల్సి వస్తే కొంత ఫీజు అయితే పే చేయాలని చెప్తున్నారు. ఫీజు పే చేయాలని చెప్తున్నారు. ఫీజు పే చేస్తే మీరు ఎడిట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ ఇంకోటి వచ్చేసి ఇప్పుడు ఈ మోడిఫికేషన్ ఉందిగా, ఈ మోడిఫికేషన్ చేస్తారు మీరు మన ఎయిట్ ఆప్షన్ లో మీరు మోడిఫికేషన్ చేస్తారుగా. సో మీరు మోడిఫై చేసి మొత్తం ఫైనల్ గా సబ్మిట్ చేసిన తర్వాత ఈ ప్రీవియస్ గా మీరు ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో ఎయిట్ ఆప్షన్ కంటే ముందు అవన్నీ 0 అయిపోతాయి, నల్ అయిపోతాయి. అంటే అవి ఉండవు. ఆ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎట్లా ఉంటుందని మీరు ఇచ్చిన ఎయిట్ ఆప్షన్ లో, ఎయిట్ విండోలో మీరు చేసిన ఏదైతే డీటెయిల్స్ మోడిఫికేషన్ ఉండాలో దాన్ని బేస్ చేసుకొని సెలక్షన్ ప్రాసెస్ జరుగుతుందని చెప్తున్నారు. అండ్ ఇంకోటి వచ్చేసి if the candidate initiates notification of the application during the editing window but does not reach the final stage and submit or complete the application, such modification shall be treated as a null and void and the merit will be decided based on the details furnished in the previously submitted online application. ఇది ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి నేను చదువుతున్నా. ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఎందుకంటే మీరు ఎడిట్ ఆప్షన్ లో కనుక ఫైనల్ స్టేజ్ మొత్తం ఎడిట్ చేసుకున్న డీటెయిల్స్ అన్ని ప్రీవియస్ రాంగ్ ఇచ్చిన డీటెయిల్స్ ఏదో ఎడిట్ చేశారు అండ్ కొత్త డీటెయిల్స్ యాడ్ చేశారు, అది కంప్లీట్ ప్రాసెస్ ఫైనల్ స్టేజ్ అయిందాక ఉండాలి. ఇన్ కేస్ కనుక దాన్ని మీరు ఫైనల్ స్టేజ్ కాకముందే ఫెయిల్ అయితే మీరు ఒకవేళ మర్చిపోయారు, మీరు ఎడిట్ యాక్షన్ అయిపోయింది అనుకున్నారు, కాకపోతే అది జరగలేదు, అంటే క్లియర్ గా అయిపోయిందా జరగలేదు. అలాంటి టైంలో ఏం జరిగింది అంటే ఈ సబ్మిట్ కాలేదు కాబట్టి ఎడిట్ ఆప్షన్ కంప్లీట్ గా ప్రీవియస్ గా మీరు ఏదైతే ఎడిట్ చేయకముందు డీటెయిల్స్ ఉన్నాయో దాని ద్వారా సెలక్షన్ ప్రాసెస్ చేస్తారని చెప్తున్నారు. ఇది గుర్తుపెట్టుకొని ఎడిట్ ఆప్షన్ చేసేటప్పుడు క్లియర్ గా అప్లికేషన్ ఫైనల్ సబ్మిట్ అయిన దాకా మీరు చూసుకోవాలి కంపల్సరీ. ఇది మీదే బాధ్యత. ఒకవేళ మీరు చూసుకోకపోతే మీరు పాత ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో ఎడిట్ ఆప్షన్ కంటే ముందు దాని మీద సెలక్షన్ ప్రాసెస్ ఉండదని చెప్తున్నారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి కంపల్సరీగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిఫోర్ అప్లయింగ్ క్యాండిడేట్స్ మస్ట్ గో త్రూ ద ఇన్స్ట్రక్షన్ గివెన్ ఇన్ ద నోటిఫికేషన్ వెరీ కేర్ఫుల్లీ. అంటే ఇదేం చెప్తున్నాను, ఫైనల్ పాయింట్ ఏంటంటే కంపల్సరీగా ఇన్స్ట్రక్షన్ అందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఇన్స్ట్రక్షన్ తెలుసుకొని జాగ్రత్తగా మెయిన్ గుర్తుపెట్టుకుని ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, దాన్ని మోడిఫై చేయలేము. ఎయిట్ ఆప్షన్ ఎడిట్ చేసుకున్నప్పుడు కూడా జాగ్రత్తగా 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. అండ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే హెల్ప్ డెస్క్ కి ఫోన్ చేసి కనుక్కోవాలి. అండ్ ఇంకోటి వచ్చేసి ఇంకో పాయింట్ వచ్చేసి మీకు ఎలాంటి కమ్యూనికేషన్ చేయదు డిపార్ట్మెంట్. ఇలా ఫోన్ చేసి మీకు జాబ్ వచ్చింది మీరు ఎక్కడ రండి చెప్పదు, ఓన్లీ త్రూ SMS, ఈమెయిల్ ఐడి అని చెప్తున్నారు. సో ఇది ఇన్స్ట్రక్షన్ గురించి సంబంధించిన ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది నా ఓన్గా చెప్పలేదు, నోటిఫికేషన్లో ఉన్నదే చెప్పిన అది. సో మీకు ఏమైనా GDS జాబ్స్ గురించి ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నా వీడియో కింద కామెంట్ చేయండి, కామెంట్కి రిప్లై ఇస్తా. ఈ వీడియోలో మిస్టేక్స్ ఏమైనా ఉంటే చెప్పండి, సరి చేసుకుంటా. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అయితే కూడా తప్పకుండా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.